ఆడింకల్ నా కొడుకు ఎవరినన్నా అడ్డం పెట్టుకొని మాట్లాడే శక్తి నాకు వీళ్ళు ఇంతవరకు సిగ్గుండాల. నీ ఆటలు జరుగుతుందా ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒకసాట ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ రోజు నీ పరిస్థితి ఏమిటో ఒకసారి అర్థమవుతుంది. అది సార్ నేను కొడుకు భయపడ జేసీగా నా ఇంటికితో సమానం వాడు. ఏంది అని చెప్పేది. ఈ మధ్యకాలంలో ధర్మారం మాజీ ఎమ్మెల్యే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడినాడు. రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా పౌరుషంతో ఉప్పు కారం తింటే ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించాలా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరన్నా కానీ మొన్న ప్రభాకర్ రెడ్డి చెప్తాడు పౌరుషం గురించి మాట్లాడినాడు. ఆయన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ధర్మారం ఎమ్మెల్యే ఏదన్నా తప్పుగా మాట్లాడింటే నువ్వు నీ ప్రభుత్వం తరఫున మీ ముఖ్యమంత్రి తరఫున వకీల్తో తీసుకొని మాట్లాడాలి. అంటే అది కాదయా ఇది పరిస్థితి, నువ్వు మాట్లాడడం తప్పని ప్రతిసారి పౌరుషం పౌరుషం అని మాట్లాడతాడు. ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా? నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉండాలి. దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించేదానికి డెవలప్మెంట్ మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం. దీంట్లో ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసో ఇంకోటో మాట్లాడడం జరుగుతుంది. నేనైతే అన్ని విధాలుగా నీకు నేను చెప్పడం ఒకటే జరుగుతుంది. నువ్వు రాజకీయంగా నువ్వు ఎదుర్కొంటావా, లేకపోతే అభివృద్ధి పైన ఎదుర్కొంటావా? ఏదో నువ్వేందో పోరాటం చేస్తాము, కొట్లాడదాము, అమాయకులందరినీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో గలాటలు పెట్టి నీకున్నటువంటి పోలీస్ సిబ్బందితో కేసులు కట్టుకోకుండా అక్కడుండే పరిస్థితులను దినదినానికి రెచ్చగొట్టుతూ అసలు పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ తాడిపత్రి డివిజన్లో ఉండేవాళ్ళు దాదాపు ప్రభాకర్ రెడ్డి కన్సర్న్లో నడుస్తున్నారు తప్ప ఎస్పీ గారి కన్సర్న్లో అయితే నడచడం లేదు. ఇది నేను చెప్పేది కాదు, కానీ ఎవరు మీరు కూడా పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, పోయి విచారించినా కూడా నేను చెప్పేది నిజం. పదే అక్కడ క్రైమ్ రేట్ లేదు, ఇంకోటి లేదు. ఈ మధ్యకాలం వారం 10 రోజుల నుండి అందరినీ అమాయకులు పట్టుకొచ్చి బటకా కేసులు పెట్టి జామీన్లు ఇచ్చి పంపించి మేము ఇక్కడ మటకాన్ని నిర్మిలి కూకుడు వేళ్లతో తుడిచేస్తున్నామని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ అన్నీ ఉన్నాయి. బాగానే ఉంది. మీరు అసలైన వ్యక్తులను ఎప్పుడన్నా అరెస్ట్ చేసినారా? ఏదన్నా ఉంటే మీరు రైట్ ట్రయల్గా మీరు చెప్పండి, చెప్పండి. ఇంకోటి మీరేం చేస్తున్నారు, ఏంటికైనా సిద్ధము అని చెప్తున్నారు. నీ పౌరుషము, నీ కథ, నీ కుటుంబము, నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ నువ్వే డేట్ చెప్పు. అయ్యా నేను ఎక్స్ఎమ్మెల్యే గారు కొట్లాడబోతున్నాము, పలానా సప్తగిరి సర్కిల్లోనో, లేకపోతే టవర్ క్లాక్ కన్నో, లేకపోతే కర్నూలు కొండాడి గుడిచి కన్నో, కడపలో కోటిరెడ్డి సర్కిల్లోనో కొట్లాడతాము. మా మీద ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి నువ్వే అన్నీ చెప్పి నువ్వే ఎప్పుడు పిలుస్తావు. నా కుటుంబం నీ కుటుంబం మాత్రమే చూస్తాం. ఎందుకు దినాం నువ్వు చెప్పేది ఏందో నువ్వు పెద్ద పాలిగాని అనుకోనో, లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను పెద్ద హీరో చూడాలనుకోనో ఇవన్నీ మాట్లాడుతాడా? నీ చేతనైతే నేను ఈరోజు కూడా చెప్తాడా, రాజకీయాలనేవి ఓటమి గెలుపు అనేది సహజం. నువ్వు కక్ష సాధింపుకో, నువ్వు ఏదో చేస్తా, పౌరుషము పుట్టగోసి అని చెప్తాండావు. నీ పౌరుషం ఏదన్నా ఉంటే నేను ఇప్పుడు కూడా చెప్పిన, కడప, కర్నూలు, అనంతపురం, సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, కొండాడి పురుష, కోటిరెడ్డి సర్కిల్ ఎప్పుడు ఏడగొట్లాడదాము, కొట్లాడు. నీ కుటుంబం, నీ కొడుకు, నువ్వు మీ అన్న కొడుకు, మీరు ముగ్గురు రాండి, మా కుటుంబం ఒకటే వస్తుంది. నేను దీంట్లో ఎలాంటి సందేహం లేదు, నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తాను, నీ కొడుకులు హైదరాబాద్లో ఉండారు, తాడిపత్రి రావచ్చు కదా అని చెప్తారు. నా కొడుకు మీ అన్న కొడుకు మాదిరి ఎంపీ కంటెస్ట్ చేయలే. మీ అన్న కొడుకు ఎంపీ కంటెస్ట్ చేసి
ఈ రాష్ట్రం వైపు కూడా చూడంలే. ఎప్పుడో వచ్చే చుట్టం చూపుగా ఎవరిదన్న పెళ్ళిళ్ళు పేరెంటల్ అంటే వచ్చిపోతాడు. పోటీ చేసి 7 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేసి ఇక్కడ కార్యకర్తలు ఉండారా పోయినారా సచ్చినారా అనేది కూడా చూడలేని పరిస్థితి నీ అన్న కొడుకు. ఇది మతికి రాలేదా ప్రభాకడి? నీ కొడుకు వీకెండ్ అని శుక్రవారం పోతాడు, సోమవారం మంగళవారం వచ్చాడు. ఆడ పోయి పబ్బులలో ఆడ ఈడ ఎగిరే బదులు ప్రజలకు ఏదైనా చేస్తామని చెప్పొచ్చు కదా. మీరు పబ్ కల్చర్ తీసుకొస్తున్నారు తాడిపత్రికి. జనవరి 1 3 రోజులు ఉంటే నీ కొడుకుతో డ్యాన్సులు వేయించాడు. సిగ్గుండాల. ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలనేది కూడా ఆలోచన లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు ఏ విధంగా నడుచుకుంటాండవు నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. మాకు పౌరుషం గురించి చెప్పాల్సిన అవసరంలే. మేము ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో మేము ఎట్లుండాలా ఏం కథ అనేది మాకు తెలుసు. నీ చేతనైండేది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఎట్లా అడ్డం పెట్టుకొని పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని చేస్తాండవు, ఇంతకన్నా నీ చేత ఏం కాదు. ఇక్కడ జిల్లా అధికారులు కంట్రోల్లో తాడిపత్రిక ఉండేటువంటి అధికారులు లేరు కాబట్టే నీ ఆటలు సాగుతుంటాయి. ఒక అధికారి ఏ విధంగా ఉన్నాడనేది కూడా ఎస్పీ గారు కూడా ఆలోచన చేయడం లేదు. అందువల్ల నీ ఆటలు సాగుతుంటాయి. ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ రోజు నీ పరిస్థితి ఏమిటో ఒకసారి అర్థమవుతుంది. నువ్వు మొన్న కూడా చెప్పినావు 3 సంవత్సరాల తర్వాత చూస్తాము అంటున్నారని. నేను 3 సంవత్సరాలు ఉండే ఓపిక కూడా లేదు నాకు. డే టు టైం నీ చేతనైతే నువ్వయ్యి ఇచ్చిన తర్వాత నేనే వస్తా. నువ్వు చెప్పినావు కదా 3 సంవత్సరాల తర్వాత చెప్తాండారని. నాకు 3 సంవత్సరాలు కాదు, నువ్వు రోజుల్లో చెప్తావా డేట్లు టైంలో చెప్తావు, ఎప్పుడు చెప్తావో చెప్పు. నేను వచ్చి నీతో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూస్తా. అమాయకులను బలి చేయొద్దు. తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఈ బంగాకు అలవాటు చేసి మటకాకు తాగుడుకు అలవాటు చేసి అమాయకు ప్రజల మీద దాడులు చేసేది మానుకో. నీ చేతనైతే నా మీద దాడి చేయి, నా కుటుంబం మీద దాడి చేయి. అప్పుడు నేను నీకు సమాధానం ఏ విధంగా చెప్పాలో అదే విధంగా నేను చెప్తా. పౌరుషాల గురించి మాట్లాడే యోగ్యత శక్తి నీకు లేదు. అందువల్ల నీకు చెప్పేది ఒకటే, నీ ఆలోచన చేసుకో. ఆలోచన చేసుకొని రేపు సోమవారం పోయి ఎస్పీ గారికో కలెక్టర్కో గ్రీవెన్స్లు ఇచ్చి ఎక్కడనో టైము డేటు నువ్వే చెప్తే నేను దానికి సంసిద్ధంగా ఉండాలని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ పెద్ద కొడుకు కౌన్సిలర్గా ఉన్నారు, వాళ్ళు పొలిటికల్ చేస్తారు. మనకి మీ కొడుకు తాడిపత్రులు లేకుండా ఎక్కడ 7 సంవత్సరాల నుంచి దానికి చెప్తున్నా ఒకటే, నేనే తిరగనీకోకుండా పెడతాను. బయట ప్రజల్లోకి తిరుక్కోకుండా నాకే పోలీస్ అధికారులను అడ్డం పెట్టి చేయకోకుండా ఎవరన్నా ఇంటికి పోయి కాఫీ ఇచ్చే వాళ్ళ ఇంట్లో ఎక్కడన్నా ఉంటే మిమ్మల్ని కేసులో పెట్టి బెదిరిస్తారు. నా కొడుకు వచ్చి ఏం చేయాలో చెప్పుకోను. నా కొడుకుని తిరగనిచ్చాడా అదన్నా చెప్పుకోను. పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకోకుండా నీ కొడుకుని తిరగనిచ్చాము, అన్నీ చేస్తాము, నిన్ను తప్ప నీ కొడుకుని తిరగనిచ్చాము. ఎస్, నేను ఒప్పుకుంటా. ఏ పోలీసు అధికారి కానీ అడ్డపడితే దానికి నువ్వేం సమాధానం చెప్తాడో చెప్పండి. 5 ఏళ్ళు నీ ఇద్దరు కొడుకులు తాడిపత్రులు తిరిగిన వాళ్ళు. ఇలా 5 ఏళ్ళు నా ఇద్దరు కొడుకులు, నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఎప్పుడన్నా వచ్చి పోతాంటాను నా చిన్న కొడుకు. ఇప్పుడు కౌన్సిలర్లు అంతా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిసారి మీ ఇద్దరు కొడుకులు తప్పించుకొని తిరుగుతారు, ఎందుకు రావట్లేదు అని అడుగుతారు. యో, వాళ్ళ గురించి నేను మాట్లాడే సంస్కృతి నాది కాదు. నాకన్నా చిన్నోళ్ళను ఇంకోటి వాళ్ళకంతా అతనికే తెలుసు వాళ్ళు ఎవరని. ఎన్ని కుక్కలు మురిగినా ఏం మురిగినా నేను పట్టించుకోను. దీని గురించి ఏదన్నా ఉంటే ఆ కుటుంబం ఏదన్నా మాట్లాడమని నేను మాట్లాడతా. వాళ్ళతో ఏదన్నా చేసుకుంటే అది ఆలోచన చేయాల్సిన అవసరం లేదా. వాటి టైం చెప్పువాను, నా కొడుకులు పద్ధతి దించుతా. వాటి టైం చెప్పువాను, ఏ గంటకు చెప్తాడో, ఏ రోజు చెప్తాడో, ఏ సెంటర్ చెప్తాడో చెప్పువాను. నా కొడుకులో అర్ధ గంటలో నేను 4 గంటలు హైదరాబాద్ నుండి అన్నట్టు కొడుకు దించకపోతే వాడు చెప్పవాను. అంటే కూటమి అధికారంలో వచ్చినప్పుడు బయట పెట్టారు కదా మీ కొడుకు. అధికారం కాదు, ఎలక్షన్ల ముందు నుండి, ఎలక్షన్ కౌంటింగ్ కన్నా ముందు నుంటే బయట ఉండాలి. ఈ రోజు ఏం కాదు. కానీ నా కొడుకు చిన్న కొడుకు ఎప్పుడు నుంటో బయటనే ఉండాలి. ఈ రోజు ఏం కాదు. బయట ఉండారా లోపల ఉండారా అనేది అవసరం లే. వాడు పౌరుషం గురించి మాట్లాడినాడు. ఆ పౌరుషం నాకుంది, మా వంశానికి ఉంది. మేము ప్రతిపక్షంలోనే అధికారంలోనే కొట్లాడే శక్తి మాకు దేవుడు ఇచ్చినాడు. రాజకీయాలు చేసే శక్తి మాకు దేవుడు ఇచ్చినాడు. పోరాటం మా స్ఫూర్తి. అందువల్ల వాంతో ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా చెప్పవను. 4 గంటల్లో ఎక్కడున్నా కూడా నేను దించుతా. వాడు ఏ సెంటర్కి వచ్చాడు చెప్పవను. అవు యా, నేను చెప్తాను కదా అధికారం లేదు, నేను వస్తాము, మా కుటుంబం వస్తామని చెప్తాను. నేను తెలుగే చెప్పేది, ఇంగ్లీష్ ఏం కాదు. మా కొడుకుతో చెప్పిలా ఇది, నా కొడుకుతో చెప్తా. పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు మీరు మిమ్మల్ని సంవత్సరం నుంచి అడ్డుకుంటున్నారు, మీ కొడుకులు వచ్చి కూడా అడ్డుకుంటారండి. అనుమానంతోనే కదా నేను వద్దులే ఏంటి అనవసరంగా అనేది
చెప్తాను. అంటే రాకుండానే మీరు అనుకుంటారు ఎట్లా అనుమానిస్తారు మీరు? రావచ్చు కదా అని. అవు నేను తాడిపత్రిలోనే ఉన్నాయా? మీ కొడుకు రావచ్చు. అవు తాడిపత్రికి వస్తాము. మాజీ ప్రోగ్రామ్ చేస్తే పోలీసులు వచ్చి అడ్డుకుంటారు. మాజీ అంతెందుకు? ఎమ్మెల్యేనే అడ్డుకుంటారనే? మాజీ ఎమ్మెల్యేని నన్ను అడ్డుకుంటారు. కౌన్సిలర్ని అడ్డుకుంటేది గొప్ప సంగతి ఏం కాదు. ఇది పరిస్థితి. ఇంకోటి రెండోది ఏమి, నిన్నలా మొన్న తేరణపల్లిలో జరిగితే కూడా నన్ను రాకోకుండా వాళ్ళ ఇంట్లో అమెరికా నుండి వచ్చిన వాళ్ళు ఉంటే మీ మీద కేసులు పెడతామని తాలూకు సిఐ పోయి బెదిరించినాడు. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే సంస్కృతి నాది కాదు. చేతనైతే ఏదన్నా కానీ మగం మీదనే మాట్లాడతా. అతనికి ఏదన్నా కానీ ఈసారి ప్రెస్ మీట్లో మీడియా గుండా మీరు చెప్పినా సరే నేను ఎట్లా ఇప్పుడు వాయిస్ ఇచ్చినా దాన్ని తెలుసుకొని ఆయన గ్రీవెన్స్కి వచ్చి ఇచ్చే ఎప్పుడు ఎనీ టైం ఏదన్నా కానీ నేను సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చేసి ఇంట్లో వాళ్ళందరినీ రమ్మంటారు, మీరు కూడా ఇంట్లో వాళ్ళంతా వస్తారా? మా ఇంట్లో వాళ్ళంతా నా కుటుంబం ఒకటి సాలంటా. ఇద్దరు వస్తారా అంటాను బయట. నా కొడుకు వచ్చామనే కదా చెప్తాండేది. నా కుటుంబం ఒకటి, మా అన్న కుటుంబం కాదు. వాడు వాళ్ళ అన్న కుటుంబం రమ్మంటాడా. నేను నా కుటుంబం ఒకటి చెప్తాండేది. నేను మా కొడుకులే చెప్తాండేది. మా అన్న కుటుంబాన్ని చెప్పలే. మా అన్న కుటుంబం వచ్చే వాళ్ళ వంశం అంతా రావాల్సి వస్తుంది. మీరు కూడా ఆయన అన్న కుటుంబాలే కదా చెప్తాను. అవుపా, మా కుటుంబం 2 కుటుంబాలు వచ్చే జేసీ వంశం అంతా రావాల నా ముందుకి ఇద్దానికి. అది నా శక్తి. అది సార్ నేను కొడుకు జేసీగా నా ఎంటికతో సమానం. వాడు ఏంది అని చెప్పేది, వాని గురించి నాకు చెప్తారు. ఆడింకల్ నా కొడుకు ఎవరినన్నా అడ్డం పెట్టుకొని మాట్లాడే శక్తి నాకు ఇంతవరకు. ఏదన్నా ఉంటే నేనే మాట్లాడతా, నేనే ఫైట్ చేస్తాను.